ఇప్పుడు 8 సర్కిల్ని 8 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అట్లా అర్థమైందా? సర్కిల్గా గీసి ఫస్ట్ ఒక పేపర్ మీద సర్కిల్ గీసుకోండి. గీసి దాన్ని 8 ఏరియాస్ లాగా డివైడ్ చేసుకోండి, 8 భాగాలుగా గీసుకొని ఒక్కొక్క దాంట్లో మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది అలా కలరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించా కదా, అట్లా గీతలు గీసుకొని కలరింగ్ చేసుకోవచ్చు. అది చేసుకొని అందరూ మీరు ఫోటోలు పెట్టండి. ఓకేనా? ఏ ఏరియాలో అయితే తక్కువ లో అనిపిస్తుంది, అంటే 5 కన్నా తక్కువ దేంట్లో ఉంది చూసుకోండి. మీరు హెల్త్లోనా లేకపోతే రిలేషన్స్లోనా చూసుకొని దాంట్లో మీరు సమయం కేటాయించండి దానికి. ఇప్పుడు హెల్త్లో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి, దానికి అది ఏం చేస్తే మీరు దాని నుంచి బయటపడగలుగుతారు అనేది మీరు చూసుకొని దానికి సంబంధించిన విధంగా నేను పని చేస్తున్నానా లేదా అనేది చూసుకోండి. ఏదైనా హెల్దీ డైట్ ఫాలో అవుతున్నానా, లేకపోతే కొంచెం సమయం వాకింగ్ చేస్తున్నానా, కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేస్తున్నానా, కొంత సమయం మంచి దానికి సంబంధించినవి రోజువారీ ఉండేలా నేను చూసుకుంటున్నానా లేదా, ఆలోచనలు పాజిటివ్గా పెట్టుకుంటున్నానా లేదా, నాకు ఆ నొప్పి ఉంది, ఈ నొప్పి ఉంది, అది ఉంది, ఇది ఉందని అట్లా ఆలోచిస్తున్నానా, లేకపోతే దాన్ని మంచిగా పాజిటివ్గా తీసుకొని వెళ్తున్నానా అనేది ప్రతిరోజు ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మీకు కుదిరిన సమయం పట్టి చూసుకోండి. దాన్ని బట్టి మీరు ప్రతిరోజు డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా ఉండేలా చూసుకోండి. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఏరియాలో మీరన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మళ్ళా మన మీద మనకి ప్రేమ లేదు, మన శరీరం మీద మనం పట్టించుకోవట్లా. అదేమన్నా ఒక్క రోజులో వచ్చేసిందా? మీకు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఒక్క రోజులో వచ్చేసిందా? మనం కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని నెగ్లెక్ట్ చేసాం, దాన్ని పట్టించుకోవాలా, అంతే కదా? దాన్ని పట్టించుకోకపోవటం వల్లే మనకి ఆ సమస్య వచ్చింది. అదే పనిగా స్వీట్లు తిన్నా ఉన్నారు, షుగరు కొంచెం లైట్గా ఉంది అని చెప్పి తెలిసింది, తెలిసినా కూడా ఏముందిలే అని చెప్పని స్వీట్లు తింటా వచ్చారు. 10 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు తింటూ ఉన్నారు. ఏమవుతుంది? పెరిగిపోతుందిగా. అంటే దాన్ని ఆ చెప్పిన మాట మనం వెంటల్లా, దాన్ని పట్టించుకోవాలి, మనం దాన్ని నెగ్లెక్ట్ చేసాం. అప్పుడు ఏమవుతుంది? ఒక అనారోగ్య సమస్య తీసుకొచ్చి పెడుతుంది. నేను చెప్తే నువ్వు వినలేదు, మరి అనుభవించు అని ఒక సమస్య వచ్చేసింది. అందుకని ఇప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక హెల్త్లోనో వెల్త్లోనో లేకపోతే ఏదన్నా ఒక దాంట్లోనే కాదు, ఇట్లా అన్ని ఏరియాస్లో కూడా బాగుంటేనే మనం లైఫ్ అనేది, ఆ చక్రం అనేది సమృద్ధితనంతో ఉన్నట్టు, ఫుల్ఫిల్మెంట్తో అయినట్టు అనమాట. కాబట్టి అది చూసుకోండి. మీరు వేటిల్లో మీరు తక్కువగా అనిపిస్తే దాంట్లో ఎక్కువసేపు దాని మీద కేటాయించండి. మిగతా వాటి మీద కూడా రోజు చూసుకోవాలి. అన్ని ఏరియాస్ని ఒక 10 నిమిషాలైనా చూసుకోండి, దానికి సమయం కేటాయించండి. ప్రతిరోజు పాజిటివ్గా ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం, పాజిటివ్ థాట్స్ చేయటం, ప్రతిరోజు సమయం కేటాయించడం, అన్నీ చూసుకొని దాని ప్రకారంగా ఫాలో అవ్వండి. ఈ మేనిఫెస్టేషను, లా ఆఫ్ అట్రాక్షను ఇవన్నీ ఒక నెల రోజులో లేకపోతే 10 రోజులో చేసేది కాదు. ఒక లైఫ్ స్టైల్, అంటే మన జీవితాంతం మనం శ్వాస ఉన్నంత వరకు రోజు చేసే ప్రక్రియ. అంతేగాని ఒక రోజు చేసేసి 2 రోజులు చేసి లేకపోతే 2 నెలలు 3 నెలలు చేసి నాకు అవ్వలేదంటే కుదరదు.